అందరికీ నమస్తే అండి. తమిళనాడులో ప్రభుత్వం మారే అవకాశం ఉందా? వరుసగా రెండోసారి గెలవాలి అనుకుంటున్న స్టాలిన్ ప్రభుత్వం డీఎంకే మళ్ళీ రావడం కష్టమేనా? సో, దీనికి బీజేపీ దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి? ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీని ఓడించాలని అండ్ ఇక్కడ తమిళనాడులో స్టాలిన్‌ని ఓడించాలని బీజేపీ రకరకాల ప్రణాళికలతో వెళ్తోంది. ఆల్రెడీ పశ్చిమ బెంగాల్లో అమిత్ షా గారి టీం దాదాపుగా ఒక 200 మంది, దాంతోపాటు ఆర్ఎస్ఎస్ వాళ్ళు సుమారుగా ఒక 1000-1500 మంది నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా, బూత్‌ల వారీగా కూడా కొన్ని చోట్ల తిష్ట వేశారు. బూత్ ప్లానింగ్స్ అవి వేసుకుంటున్నారు. ఇక తమిళనాడులో కూడా బీజేపీ చాలా పకడ్బందీగా, చాలా డెప్త్ ప్లాన్‌గా వెళ్తోంది. నిజానికి తమిళనాడులో రకరకాల అంచనాలు చూసుకుంటే హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశం ఉంది. లేదు, లేకపోతే డీఎంకేకే అవకాశం ఉందని రకరకాల సర్వేలు అయ్యి చెప్తున్నాయి. మొత్తం అక్కడ 234 అసెంబ్లీ స్థానాలు తమిళనాడులో, 118 మ్యాజిక్ ఫిగర్. సో గత ఎన్నికల్లో డీఎంకే కూటమి అంటే ఇండియా డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు అందరికీ కలిపి గత ఎన్నికల్లో 159 సీట్లు వచ్చాయి. ఓన్లీ డీఎంకేకి 133 సీట్లు వచ్చాయి. సో ఇప్పుడు వాళ్ళు సీట్ల పంపిణీ జరిగిపోయింది, ప్రచారంలో పాజిటివ్గానే వెళ్తున్నారు, వాళ్ళ క్యాంపెయినింగ్ అది బాగానే ఉంది. సో వాళ్ళు ఖచ్చితంగా అధికారంలోకి రావడానికి డీఎంకే వరాలు కూడా గట్టిగానే ఇచ్చారు. ల్యాప్టాప్లు ఇస్తామన్నారు, తర్వాత ఫ్రీబీస్ చాలా ప్రకటించారు. దాంతోపాటు ఇప్పుడు బీభత్సంగా డబ్బులు కూడా పంచుతున్నారు. కొన్ని ఇళ్ళకంట ఒక 4 ఓట్లు లేదా 5 ఓట్లు ఉన్న హౌస్కి ఆ కుటుంబం మొత్తానికి ఒక గిఫ్ట్ ప్యాక్ పంపిస్తున్నారు. అవి సోషల్ మీడియాలో వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అందులో ఒక మొబైల్, ఒక వాచ్ అండ్ కొంత 5000 క్యాష్ ఇలా ఉందన్నమాట. క్యాష్‌తో పాటు, మొబైల్‌తో పాటు వాచ్ కూడా ఉన్నాయి. ఇవి కొన్ని ఇళ్ళకి పంపిస్తున్నారు. ఆల్రెడీ పంపిణీలు కూడా మొదలయ్యాయి. సో ఇంత స్ట్రాంగ్‌గా డీఎంకే వాళ్ళు వ్యూహరచన చేశారు ఖచ్చితంగా గెలవాలని. సో ఇక్కడ బీజేపీ వాళ్ళు ఏంటంటే, బీజేపీ వాళ్ళ అంచనా అండ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ కావచ్చు అండ్ రకరకాల జాతీయ మీడియా వాళ్ళ ఇంటర్నల్ సోర్సులు, సర్వేల ప్రకారం ఏంటంటే హంగ్ అసెంబ్లీ వస్తది. ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమికి అక్కడ అధికారం రాదు. ఇద్దరిలో ఎవరికీ కూడా అధికారంలోకి రాదు. వచ్చే ఛాన్స్ లేదు. మ్యాజిక్ ఫిగర్ రాదు. సో మేబీ ఛాన్సులు ఒకవేళ వచ్చినా సరే అన్నా డీఎంకేకే అంటే మాకే వస్తుందనే లెక్కల్లో వాళ్ళు ఉన్నారు. కాకపోతే విజయ్‌ని ఎన్నికలకు ముందే పొత్తులోకి లాగడానికి మ్యాక్సిమం ట్రై చేశారు. ఎన్డీఏ కూటమిలో కలుపుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళ అంచనా ప్రకారం విజయ్‌కి ఒక 8-12 స్థానాలు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. 8-12. సో ఇవే కొంచెం కీలకం కాబోతున్నాయి ప్రభుత్వ ఏర్పాటులో. సో ఎన్నికలకు ముందు ఎలాగో పొత్తు పెట్టుకోలేదు కాబట్టి ఎన్నికల తర్వాత విజయ్ ఎన్డీఏ పక్షంలోనే చేరే అవకాశం ఉంది. సో అప్పుడు అవి కలిసొస్తే మనం ప్రభుత్వం ఏర్పాటు చేయడం అయితే ఈజీ అవుద్ది అని భావిస్తున్నారన్నమాట. సో ఇక్కడ బీజేపీ చాలా రకాలుగా ప్లాన్స్ వేసుకున్నారు. వాళ్ళు ప్రాంతాల వారీగా, కమ్యూనిటీ వారీగా అండ్ ఏరియా వైజ్ చాలా డిఫరెంట్ ప్లాన్స్ వేశారు. సో దాని ప్రకారం ఏంటంటే అవసరమైతే విజయ్ పార్టీ అంటే విజయ్‌కి అండ్ అన్నా డీఎంకే వీక్‌గా ఉండి విజయ్ పార్టీకి అండ్ డీఎంకేకి కాస్త బలమైన పోటీ ఉందనుకోండి. కొన్ని ప్రాంతాల్లో అంటే కోయంబత్తూరు కావచ్చు, మదురై కావచ్చు, తిరుచిరాపల్లి, చెన్నై చుట్టుపక్కల ఇటువంటి ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉంటే ఓకే. అన్నా డీఎంకే బలంగా ఉంటే ఓకే. లేదు వీళ్ళు థర్డ్ ప్లేస్‌కి వచ్చి వాళ్ళిద్దరు ఫస్ట్ 2 ప్లేసుల్లో ఉంటారంటే అవసరమైతే విజయ్‌ని ఎంకరేజ్ చేసేలాగా, వీళ్ళ ఓట్లు అటుపడేలాగా. డీఎంకే గెలవకూడదు, ఇండియా కూటమి గెలవకూడదు. అవసరమైతే కొన్ని సీట్లు విజయ్ గెలిచినా పర్లా. భవిష్యత్తులో విజయ్‌ని కలుపుకోవడం పెద్ద కష్టమేమి కాదు. టీవీకేని కలుపుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. టీవీకే విజయ్ కూడా వెళ్తే ఎన్డీఏలోకి వస్తాడేమో తప్ప అతని రకరకాల భవిష్యత్తు అవసరాల నిమిత్తం, సినీ అవసరాల నిమిత్తం డీఎంకే కూటమికి మాత్రం వెళ్ళడు అనేది బీజేపీ వాళ్ళ నమ్మకం అన్నమాట. సో వాళ్ళ ఫస్ట్ ప్లాను ఖచ్చితంగా అధికారంలోకి రావడం, దానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కొట్టడం. ప్లాన్ బి టీవీకే విజయ్‌ని ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత తమ గుప్పిట్లో పెట్టుకోవడం, తాము కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ఖచ్చితంగా డీఎంకేకి మాత్రం వెళ్ళడు అనేది నమ్ముతున్నారు. సో ఇక్కడ అధ్యయనాలు అంటే రకరకాల సర్వేలు కూడా ఎవరికి స్పష్టమైన ఆధిక్యత లేదా స్పష్టంగా వస్తుందని అయితే ఎవరు చెప్పలేకపోతున్నారు. మ్యాక్సిమం లోకల్ అంటే సౌత్ ఇండియన్ మీడియాస్ అయితే మ్యాక్సిమం డీఎంకేకే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ నేషనల్ మీడియాలు మాత్రం హంగ్ వస్తుంది లేదా అన్నా డీఎంకే వస్తుందని చెప్తున్నారనమాట. సో దానికి తగ్గట్టు బీజేపీ వ్యూహరచన చేసుకుంటోంది.